31:20 దినవృత్తాంతాలు అంటే ఒక్క నిమిషం ఆయన చూడండి. దినవృత్తాంతాలు అంటే దినవృత్తాంతాల గ్రంథం అన్నారు. పరిశుద్ధ గ్రంథం అంటే అర్థం ఏంటి? పూర్తి పేరు రాజుల దినవృత్తాంతాల గ్రంథం. అంటే రాజులు వారు చేసిన పని, రోజువారి పని అంతటిని కూడా వాళ్ళు మంచి చేశారా, చెడు చేశారా, దేవుని పట్ల ఏమేమి జరిగించారు అన్న దాని విషయమై ఈ గ్రంథాన్ని రాశారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినవృత్తాంతాల 2వ గ్రంథంలో నుంచి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. 31వ అధ్యాయము 20 నుంచి. హిజ్కియా యూదా దేశమంతటను ఇలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయచ్చు వచ్చెను. ఏం చేశాడంట హిజ్కియా? హిజ్కియా యూదా దేశమంతటా ఇలాగు జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి, ఎవరి దృష్టికి? హిజ్కియా ఎవరు? హిజ్కియా గురించి మీకు తెలిసింది చెప్పండి. కొన్ని చిన్నప్పటి నుంచి వాక్యం వెళ్తున్నాను కదా, నేను ఎవరిని తప్పు చేసి కాదండి. మన మనోనేత్రములు దేవుడు వెలిగింపబడును గాక, వెలిగించును గాక. హిజ్కియా గురించి ఏం తెలుసు మీకు? ఏం తెలియదా? అమ్మ నువ్వు చెప్పమ్మా. ఆయనకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు తన ఇంట్లో గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఎన్ని సంవత్సరాలు అంటే ప్రార్థన చేయగల ఆయుష్ ఇచ్చాడగా. ఆయన ఏం చేశాడో ఇక్కడ చెప్తున్నాడు. దేవుని పట్ల, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చేసిన చర్యలేంటి, దినచర్యలేంటి, రోజువారి పనులేంటి ఇక్కడ రాస్తూ చెబుతున్నాడు. ఏమనంటే హిజ్కియా యూదా దేశమంతటా ఇలాగు జరిగించి తన దేవుడైన, ఎవరి దేవుడైనా మీరు అనుకోండి, మన కాదు, మన అంటే బహువచనం, నా దేవుడు అనండి. అసలు ఆ మాట పలకడానికి కూడా మీకు ధైర్యం సరిపోయినట్లేదు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. తన దేవుడైన యెహోవా దృష్టికి సమస్తమును అనుకూలంగా జరిగించి యథార్థముగాను నమ్మకముగాను ఏం చేశాడంట? యథార్థంగాను నమ్మకంగా పని చేయొచ్చు వచ్చెను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి ధర్మశాస్త్ర విషయమందేమి ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని తాను హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా జరిగించి ఏమయ్యాడంట? దేవుని దృష్టిలో దేవుడు అతన్ని వర్ధిల్లింపజేశాను, దీవించను, ఆశీర్వదించను. ధన్యుడు ఆయన. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, ఈయనెవరు? రాజండి. యూదా జనాంగాన్ని మొత్తం ఇశ్రాయేలీలందరికీ రాజు ఆయన. ఈయన రాజయ్యుండి కూడా దేవుని దృష్టికి అనుకూలంగా ఏదైతే ఉందో అదంతా కూడా దేనికి, దేవునికి ఇష్టమైంది ఏదైతే ఉందో ఆ పనంతటిని కూడా జరిగించాడంట. దేవుని దృష్టికి అనుకూలంగా, ఇష్టపూర్వకంగా. దేవుని ధర్మశాస్త్రం అంతటిలోను, దేవుని మందిర పని అంతటి విషయంలో కూడా బహు జాగ్రత్తగా ఉండి దాన్ని జరిగించాడంట. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎవరైనా రాజు అంటే ఖాళీ ఉంటుందా? మన ఊరు ప్రెసిడెంట్ గారే మనకు దొరకడం. దేశానికే రాజు. చాలా ప్రధానమంత్రి నువ్వు కలుసుకోవాలంటే నీకు అపాయింట్మెంట్ అంటే పర్మిషన్ దొరుకుతుందో లేదో కూడా
అంత బిజీగా, అంత తీరిక లేకుండా ఉండే దేశ అధినేత, రాజు, ప్రధాని, ఆయనే ఇంతటి సేవ చేస్తుంటే మనకే ఉంది. అయ్యగారు వచ్చి ముందు కూర్చుంటే మనమేమో ఒక గంట తర్వాత వద్దాం, ఈలోపు వాళ్ళు పాడుకోలేరు అంటారా? ఏం చేస్తారంట? పాటలో దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అసలు ఈ దేవుని పని, ఈ సేవాధారం అంటే తెలుసా? తెలిసినా మేము చెప్పంగా నువ్వు చెప్పంటారా? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొన్ని మాటలు తెలుసుకున్నాక మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండం 1వ అధ్యాయం 47, 48, 49 వాక్యాలు. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 47, 48, 49 వాక్యాలు ధ్యానం చేసుకుందాం. అయితే లేవీయులు తమ పితరుల గోత్రము చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు. ఎవరితో పాటు? మిగతా గోత్రాలతో పాటు లెక్కింపబడలేదు. ఏలైనగా యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చెను, నీవు లేవి గోత్రాన్ని లెక్కింపకూడదు. ఇశ్రాయేలీయుల మొత్తమునలో వారి మొత్తమును, ఎవరి మొత్తము? ఒక గోత్రాన్ని తీసి పక్కన పెట్టే అంటున్నాడు దేవుడు. ఇశ్రాయేలీయుల 12 గోత్రాలలో ఒక గోత్రాన్ని తీసి పక్కన పెడితే ఎన్ని గోత్రాలు ఉన్నాయి? మాట్లాడరేంటండి? ఒక గోత్రాన్ని తీసి పక్కన 12లో తీసి పక్కన పెట్టారు. 11 గోత్రాలు ఉన్నాయి. మరి 12 గోత్రాలను చెప్పుకుంటూ వస్తున్నాయి. ఎక్కడ భక్తి అయింది అది? నేను మీకు తెలియదు కోసం చెప్తున్నాను, కానీ నా వాక్య సబ్జెక్ట్ ఇది కాదు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసేపు ఐగుప్తులో ఉన్నప్పుడు 2 కుమారులు కన్నాడు. మనీషే, ఎఫ్రాయిం, అర్థగోత్రపు వాళ్ళు. వాళ్ళతో కంప్లీట్ అయింది 12వ గోత్రం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ గోత్రాన్ని తీసి సపరేట్ చేశాడు. 12లో నుంచి ఒకటి తీసి పక్కన పెట్టుకున్నాడు దేవుడు. దేనికి? దేవుని పని, దేవుని సేవ చేయుటకు, దేవుని మందిరంలో పని చేయటం కోసం ఒక గోత్రాన్ని, ఒక కుటుంబాన్ని, ఒక వంశాన్ని పక్కన సపరేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాడు దేవుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదివేసమ్మా మొత్తం చదివి. ఇశ్రాయేలీయుల మొత్తమునకును వారి మొత్తమును చేర్చకూడదు. నీవు సాక్ష్యపు గుడారము మీదను దాని ఉపకరణములన్నిటి మీదను దానిలో చేరిన వాటన్నిటి మీదను లేవీయులను నియమింపుము. వారే మందిరమును దాని ఉపకరణములన్నిటినీ మోయవలెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కానాను దేశాన్ని పంచించేటప్పుడు లేవీయులకి ఆస్తి పాస్తులు భాగమేమి? అసలు ఎక్కడా కూడా వాళ్ళకి భాగం అనేది లేదు. మరి ఎట్లా బతుకుతారు? మిగతా గోత్రాల వాళ్ళందరూ కూడా పొలాలు పంచుకున్నారు, స్థలాలు పంచుకున్నారు, ఆస్తులు పంచుకున్నారు, కొండగుట్లు పంచుకున్నారు, వాగులు పంచుకున్నారు, ఏర్లు పంచుకున్నారు, చెరువులు పంచుకున్నారు. అక్కడ ఉన్న ధననిధి మొత్తాన్ని కూడా పంచేసుకున్నారు. పాలు తేనెలు ప్రవహించు దేశంలో వాళ్ళకి కావలసిన సమృద్ధి అయినది ఆయా లెక్కల ప్రకారం వారందరూ కూడా సమృద్ధిగా వీళ్ళకి లేదు. మరి ఎలా తిని బతుకుతారు? నేను ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇందాక మిమ్మల్ని చదివించాను. రాజుల 2వ దినవృత్తాంతాల గ్రంథం 31-20 వాక్యాన్ని మీకు చదివించింది దేనికంటే కొంచెం అర్థమవడం కోసం నేను ముందుకెళ్తున్నాను. చూడమ్మా, సంఖ్యాకాండం 18వ అధ్యాయము 20-21 వరకు చదవండి. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, వారి దేశములో నీకు స్వాస్థ్యము కలుగదు. వారి మధ్యను మరియు యెహోవా అహరోనుతో ఇలా సెలవిచ్చెను. అదేమనగా అంటే వారి దేశంలో, కానాను దేశంలో నీకు ఆస్తి లేదు. వారి మధ్యన నీకు పాలు పంపులు లేవు. ఇశ్రాయేలీయుల మధ్యన నీ పాలు, నీ స్వాస్థ్య భాగము, నీ పాలు, నీ స్వాస్థ్య భాగము కూడా ఎవరంట?
దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఇది ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక గోత్రాన్ని సపరేట్ చేసుకొని వారి సంతానము జీవితకాలం అంతయు కూడా ఏ భూమి ఆకాశములు నిలిచి ఉండు అంతకాలం కూడా నాకు సేవ చేయాలని ఒక గోత్రాన్ని సపరేట్ గా పెట్టేసుకున్నారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రతిష్ఠిత కుటుంబంగా జనముగా వారిని వాళ్ళే ముట్టాలి, వాళ్ళే కడగాలి, వాళ్ళే శుద్ధి చేయాలి, వాళ్ళే ఆరాధన చేయాలి, ధూపదీప నైవేద్యాలు బలులన్నీ కూడా వాళ్ళే అర్పించాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఈ మాటలన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే అసలు ఈ వారాలు వీళ్ళు ప్రార్థన పెడతావేంటి, పని లేదా వీళ్ళకి అని మీరు అనుకోకుండా పెడితే పాల్గొంటే మీకు మాకు వచ్చే అసలు ఇదేంటి, ఎందుకనగా అంటే లాభమేమీ ఆశించకుండా ఏ మనిషి కూడా ఏ పని ఇక్కడికి వస్తే లాభం. హిజ్కియాకి 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించగల కారణం ఏంటో మీరు తెలుసుకుంటారని దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హిజ్కియా యథార్థముగా తాను బ్రతికినంతటి కాలంలో కూడా యథార్థంగా నమ్మకంగా దేవుని సేవ ఎందుకు చేశాడు రాజయ్యుండి మీరు తెలుసుకుంటారని ఈ రాత్రి కాల సమయంలో ఈ వాక్యాన్ని నేను చదివిస్తున్నా. అందుకని అహరోన్తో అంటున్నాడు కదా, నువ్వు ఎక్కడా కూడా చెట్టు భూమి, గజం భూమి, అడుగు భూమి కూడా తీసుకుంటానికి వీలు లేదు. ఏ వెండి బంగారము వజ్ర వైడూర్యాలు తీసుకుంటానికి వీలు, ఇల్లు కట్టుకుంటానికి వీలు, వస్త్రాలు కూడా అసలు వస్త్రాలు కూడా వద్దు నీకు. మరి వస్త్రం ఏంటి? నిర్గమాకాండము 39:6-7 చంద్రకాడతారుగా. బంగారు మరియు బంగారపు జవలలో పొదిగిన లేత పచ్చని సిద్ధపరిచిరి. ముద్రలు చెక్కబడినట్లు ఇశ్రాయేలీల పేర్లన్నీ కూడా 12 గోత్రాల పేర్లన్నింటి కూడా దేని మీద ఉండాలి? లేత పచ్చ బంగారపు తాపడాలు అంటే రేకుల్లాగా అవి చేయబడి ఆ పతాకాల మీద ఎవరి పేర్లు ఉండాలంట? ఇశ్రాయేలీల 12 గోత్రాల పేర్లు ఉండాలి, చెక్కబడాలి. అవి ఇశ్రాయేలీలకు జ్ఞాపకార్థమైన రత్నములన్నట్టు ఎఫోదు భుజముల మీద వాటిని ఉంచెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎఫోదు అనగా చెప్పండి, మీరే చెప్పేది, ఎందుకంటే అదేం మాట్లాడేది కనపడదు. ఎఫోదు అనగా నేను ఇదంతా ఎందుకు చెప్పుకొస్తున్నానంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వారం పెట్టేసి హాయిగా జనాలు చేశారు, ఈ అయ్యగారు గుండు ఉంచుకోవచ్చు, మంచిదే. వచ్చిన వారంలో ఒక్కొక్క రీతిగా మాట్లాడతారు పరిశుద్ధ గ్రంథం, దేవుడు వాటిని వాడుకుంటారు. కానీ మీరు విని ఏం చేస్తున్నారు? హిజ్కియాలాగా యథార్థ హృదయం కలిగి, నమ్మకమైన మనసు కలిగి, దేవుని పని అంతటిలో స్థిర బుద్ధి కలిగి ఆ పనిలో పాల్గొంపులు పొందుకొని దీవులు పొందుకుంటారు. హిజ్కియా వర్ధిల్లానంట. ఎవరు రాయబడింది? వర్ధిల్లాను అంటే ఎక్కడ కూడా వెనక తిరిగి చూసుకునే పనేమి లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో మనకి కొంచెం రాయంగా ఏం చేస్తామంటే దేవుణ్ణి మర్చిపోతామండి. కొద్దిగా ఎక్కువ కూడా అవసరం. మంచి ఇల్లు, లేకపోతే నెలవారీ ఆదాయము, కొంచెం కట్టుకుంటే మంచి బట్టలు, లేకపోతే బైకు, కారు, ఈ కొద్దిగా, లేకపోతే 2 చైన్లు 2 ఉంగరాలు ఈ కలిగితేనే ఆ చాలే నన్ను కలిగించేది. బాగా ప్రాణం మీదకి వచ్చిందంటే వాళ్ళు ₹1,00,000 ఉంగరం మీద చేయి పెడదాం, ఏమైంది? చూస్తాకి 2 పిల్లలు ఉన్నారు. ఇదంతా ఇచ్చింది ఎవరు నీకు? నువ్వు అనగానే ఇచ్చేసాడా? నువ్వు మందిరంలోకి వచ్చి దేవుని పనులు పాల్గొంటే ఈ బోధు యాజకవస్త్రం ఏర్పరచబడిన యాజకవస్త్రం ధరించిన దైవజనుడు ప్రార్థన చేయగా దేవుడు ఆ వరాలకి ఇచ్చి నీకు వీటన్నిటిని
దయచేశాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఊరికే రాదండి, తానుగా వేరై ఉన్న ఏ ఇల్లు కూడా వర్ధిల్లబడదని రాయబడి ఉంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. సమాజంలో సన్నిధిలో సంగముగా కూడుకొని ప్రార్థించినప్పుడే ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ ఎపోదు వస్త్రాన్ని, యాజక వస్త్రాన్ని మోషే ద్వారా దేవుడు మాట్లాడి, ఇదిగో వానికి యాజక వస్త్రాన్ని దగ్గర అది ఎంత మాట్లాడమంటారు, సన్నని నారబట్టతో లంగోట, లాగు, పై వస్త్రములు, ఆ తర్వాత ఎపోదు ధరించాలి వీళ్ళు. పైనుంచి కింద దాకా వారి మాన అవయవాలు కూడా కనబడడానికి, శరీర అవయవాలు కనబడడానికి కూడా వీళ్ళు అసలు వాక్యం ఇది కాదు, గుర్తు చేస్తున్నాను మీకు. ధరింపజేసి ఈ ఇరుపక్కల 2 భుజముల మీద ఇశ్రాయేలీయుల 12 గోత్రాల పేర్లు నిత్యము అహరోను వాటిని భరిస్తూనే మోస్తూనే ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ కోట్లు చెప్పండి? ఈ కుటుంబాల భారం అంతా కూడా దైవజనుడి మీద భుజాల మీద. యెషయా ఇబ్బంది చదివారా? ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నది. ఎవరి భుజముల మీద? పరలోక రాజ్యభారము వారికి అప్పగించాడు. వారి భుజముల మీద కుటుంబ గబక్కన వెళ్ళిపోయి ఎక్కడో డాక్టర్ గారు అయ్యా అంటారు కదా, భోజనాలు చేసి అయ్యా నా గురించి ప్రార్థన చేయ్యా, నేను మాత్రం మందిరానికి రానయ్యా, నాకు ఈ ఆపద వచ్చిందయ్యా. ఎందుకని? వారి భుజముల మీద మన పేర్లు చెక్కబడి ఆ భుజముల మీద మన భారాన్నంతా కూడా దేవుడు నియమించి ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని ఇశ్రాయేలీయులలో నీకు ఆస్తి పాస్తులేమీ లేవు, వారిలో నీకు పాలిభాగం ఎక్కడా కూడా, నీ స్వాస్థ్యమును నీ పాలిభాగమును నేనే. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము తీసుకొచ్చే 10వ భాగములో అది కూడా ముందుగా దేవునికి అర్పించి చెల్లించి ఆ తర్వాత వారు భుజించాలి. ఇది ధర్మశాస్త్ర దేవుని కట్టడ నియమం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వెళ్దాం పదండి వాక్యంలోకి. అక్కడికి వెళ్దాం. ఎక్కడికి? రాజుల 2వ దినవృత్తాంతాల గ్రంథం దగ్గరికి వెళ్దాం పదండి. 31, 20 చదవండి. మళ్ళీ అందరూ చదవండి, చదవచ్చిన వాళ్ళు. హిజ్కియా ఇలాగ జరిగించి ఎవరిని ఆశ్రయించుటకై? ఇంత జరిగించి తన దేవుణ్ణి ఆశ్రయించుటకై. ఎందుకు ఆశ్రయిస్తున్నాడంటే, రేపేదన్నా శత్రుతో రాజులు గాని లేకపోతే పొరుగు దేశస్తులు గాని నా మీదకు దండెత్తి వస్తే, ఆపద వస్తే, శ్రమ వస్తే, ఇబ్బంది వస్తే, ఇరుకొస్తే అని తన దేవుణ్ణి ఆశ్రయించి దేవుని మందిర సేవ విషయమై, ధర్మశాస్త్రం అనగా ఈ పరిశుద్ధ గ్రంథం విషయమందేమే గాని, ధర్మమంతటి విషయమందే గాని తాను ఆరంభించిన ప్రతి పని తాను హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నేనే ఒకసారి విజయవాడ రాయప్పని ఉంటే నేనే ఆపుతాను సార్, అవి ఎందుకే ఎంత ఖర్చాలి గమక్కన అంటే నా మాట వినడానికి ఊరికే ఏదో సలహాదారుడు అన్నట్టు ఏదో సలహా అడిగేసి కూర్చుంటుంది. ఊరికే అజ్ఞాతం అంటట్టు గుర్తులే. అది ఏంటయ్యా అంటే ఆ సేవా ధర్మం అంతటిని కూడా జరిగించే దేవుడు నాకు ఇస్తాడు, ఏదో ఒక రూపాయన ఇస్తాడు అన్న నమ్మకం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదండి, ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, తాను చేయుటే కాక ధర్మశాస్త్ర విషయంలో కానీ దేవుని పని విషయంలో మందిర పని విషయంలో తాను చేయటే కాక ఇదిగో రాజయ్యుండి కూడా తన జనుల కొరకు ప్రార్థించే వ్యక్తిగా హిజ్కియా కనబడుతున్నాడు. ఇక్కడ చూడండి 30వ అధ్యాయము 19వ వాక్యం 19-20. పరిశుద్ధ స్థలం యొక్క శుద్ధీకరణ చొప్పున తన్ను పరిశుద్ధపరచుకొనకయే ప్రతి వాని నిమిత్తము
దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయుగాక అని ప్రార్థింపగా యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రార్థన ఆలకించి జనులను ఏం చేశాడు? స్వస్థపరచు దేవుడు ఆయన. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ బలిపీఠం దగ్గర ఆయన మందిరంలో ఆయన సన్నిధిలో ఇదిగో అయ్యా నాకు ఈ ఆపదనగా అంటే సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి ప్రార్థించుటకు మనకు దేవుడు సేవకులను యాజకులను కాపరులను ఏర్పరిచి ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హిజ్కియా తాను చేయవలసిన ధర్మమంతటిని చేస్తూ కూడా దేవుని దృష్టిలో యథార్థంగా నమ్మకంగా నడుస్తూ కూడా తన ప్రజల అంటే తను పరిపాలించుచున్న ప్రజలు అనగా కుటుంబాలు, గ్రామాలు, ఊళ్ళు ఇంకా అనేక రీతిగా జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఎవరైనా సరే అయ్యా ఇదిగో పరిశుద్ధ దేవుని శుద్ధీకరణ చొప్పున వారు జరిగించక వారు అన్యాయంగాను అక్రమంగాను లేకపోతే పాపంగా ప్రాయశ్చిత్తము లేక శుద్ధీకరణ చేసుకోక ఇదిగో ప్రతివాడు నీ సన్నిధిలోకి వస్తున్నాడేమో ఒకసారి జ్ఞాపకం చేసుకుని ప్రాయశ్చిత్తం చేసి నా ప్రార్థన ఆలకించి ఆ జనులను స్వస్థ వారి పాపములను దోషములను క్షమించి వారి అతిక్రమములను క్షమించి అయా దయతో మన్నించి వారిని క్షమించి వారిని స్వస్థపరిచి కాపాడు అని హిజ్కియా ప్రార్థన చేయించున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, నాయకుడు అంటే ధైర్యపరిచేవాడు. మోషే నాయకత్వంలో ఎన్నో దేశాలను దాటుకొని కానాను చేరారు. ఎన్నో ఎరుకుల ఇబ్బందులు. మోషే ఎక్కడ కూడా వారిని అధైర్యం పరచలేదు. ఎందుకనగా అంటే మోషే దేవుని వైపే సేవకుడు యాజకుడు కూడా ఇప్పుడు తన చేతులు తండ్రి అయిన దేవుని తట్టే ఆకాశం తట్టే చూస్తాడు. మనుషులు తట్టు అయ్యా ఈరోజు నేనేం వాక్యించాను, ఈరోజు నీవు ప్రజలు వస్తే ప్రార్థన చేయమంటే నేనేం చేయాలి? శుద్ధీకరణ చొప్పు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. తన పరిశుద్ధమైన చేతులెత్తి ఇదిగో యాజకుడు ప్రార్థించుండగా ఆకాశము నుండి దేవుడు మొరాలకించి ఆ ప్రార్థన ఆలకించి స్వస్థపరచు దేవుడై ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ కూడా మన కుటుంబాలు బలహీన పడక, అధైర్య పడక, కృంగిపోక, నేర్సెల్లక, లేకపోతే శ్రమలలోనూ బాధలలోనూ ఇరుకులోనూ అనారోగ్యంలోనూ తొట్టిల్లక, ఇదంతా ఒక భాగమైతే ఇంకా అక్కరకున్నవి అనేకం. గృహం కట్టుకోవాలి, పిల్లల పెళ్లిళ్ళు చేయాలి, ఉద్యోగాలు రావాలి, ఇంకా అనేక రీతిలుగా ఎన్నో 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 అవసరతలన్నీ తీరబడటం కోసమే ఈ కుటుంబ ఆరాధనలు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇదంతా మీకు అర్థమవటం కోసమే ఇంతవరకు తీసుకురావాల్సి వచ్చింది. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది జరిగిన తర్వాత ఇదిగో దేవుడు చేసిన హిజ్కియా ద్వారా దేవుడు జరిగించిన కార్యంలో మనకు తెలియపరుస్తున్నాడు. 32వ అధ్యాయం మొదటి నుంచి. రాజు ఇట్టి నమ్మకమైన చర్య అనగా పని. రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తరువాత అషూరు రాజైన సన్హెరీబు వచ్చి ఎక్కడ చొరబడ్డాడంట? అనగా హిజ్కియా పరిపాలించున్న ఇశ్రాయేలు దేశంలో సొరబడి దిగి వాటిని లోపర్చుకున్నా చూచును. సన్హెరీబు దండెత్తి వచ్చి యెరూషలేము మీద హిజ్కియా చూచి వారతనికి సహాయము చేసిరి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అషూరు రాజైన సన్హెరీబు యూదా రాజ్యం మీదకి దండెత్తి యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వచ్చినప్పుడు రాజు ఏం చేయాలి?
అరే బాబు, శత్రు దేశాలు మన మీదకి వస్తున్నాయి కాబట్టి యుద్ధ సన్నద్ధులై ఉండండి అని ప్రజలకు కానీ సైన్యానికి కానీ ప్రకటన చేయాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మన మీదకి అపవాది వేస్తున్న అగ్ని బాణములను యుద్ధాన్ని ఎదుర్కొనటానికి మనమే ఉండాలి. ప్రార్థనాపూర్వకంగా సన్నద్ధులమై సిద్ధపడి ఉండాలి. అందుకని ఇదిగో ఈ కూడికలు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఏం పనేం లేదు, అక్కడ పెట్టాడు ఒక వారం మానేయచ్చుగా, మరి ఇక్కడ కూడా పెట్టాలా ఏంటది అంటే ముందు అనలేకపోయినా ఎక్కడ చోట అనుకుంటా ఉంటారు. ఏం పనేమి ఆయనకేం పని లేదు అనుకుంటా దేవుడి పాస్టర్కి ఖాళీ కొనలేక అక్కడ పెట్టాడుగా, భోజనాలు కూడా పెట్టాడు, మానేయచ్చుగా మళ్ళీ ఇక్కడ కూడా. ఎందుకంట ఇది శత్రువు ఎప్పుడు దండెత్తి వస్తాడు మన మీదకి. శత్రువు అనగా మన రాజులు, రాజులమేనండి. యాజక రాజులైన యాజక రాజు పిల్లలు మనం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏర్పరచబడిన జనాంగం. అపవాది అనే ఇదిగో శత్రువు మన మీదకి ఏదో రూపేణ దండెత్తి వస్తానే ఉంటాడు. సిద్ధంగా ఉండాలి. ఏ టైంలో యుద్ధం అవుతుందో ఎవరికి కూడా తెలియదు. అయితే చదువమ్మా. అప్పుడు జనులు పోగాయి. అప్పుడు బహుజనులు పోగాయి, అశ్షూరు రాజు రానేలా, విస్తారమైన జలము వారికి దొరకనేలా అనుకొని ఓటలన్నింటినీ మరియు రాజు ధైర్యము తెచ్చుకొని కట్టించి మరియు విస్తారముగా చేయించును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళు రాటం ఏం చేశారంటే ఆ దేశంలో ఉన్న జల సమృద్ధిని నాశనం చేస్తే వీళ్ళ కరువు వచ్చేసేస్తుంది. త్రాగడానికి నీళ్లు ఉండవు, పండటానికి పంటలు ఉండవు, పశువులకు కానీ మనుషులకు కానీ జీవనాపోధమైన ఏది కూడా నీళ్లు లేకపోతే రోజువారీ దినచర్యలు గడుస్తాయా? ఏం మాట్లాడరేంటండి ఏం జరిగినట్టు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అమ్మా నీళ్ళెట్టేవంటే బాత్రూంలో పొద్దున్న లేక స్నానం చేయడానికి నీళ్ళు పెట్టావా, ఇంకా కాలకృత్యాలకు నీళ్ళు పెట్టావా, ఇంకా తాగటానికి నీళ్ళు పెట్టావా, తినడానికి నీళ్ళు పెట్టావా? అవి లేకుండా చేద్దామని చూశారు. మొన్న పాకిస్తాన్కి మనకి యుద్ధం జరిగింది తెలుసా. సింధు నదిని ఆపేశారు. ఏ నదిని ఆపేశారు? పాకిస్తాన్లోకి వెళ్ళి జీవజల నదిని ఆపేశాడు. ఎందుకని? వాళ్ళు అలవటించాలి. మన మీదకి యుద్ధానికి వచ్చేంత ధైర్య సాహసాలు వాళ్ళు చేస్తారు. గుర్తు చేస్తున్నారు. నా సబ్జెక్ట్ అది కాదు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అలాగే అషూరు రాజు అయిన సన్హెరీబు యూదా దేశం మీదకి వచ్చేసి ఆ జలములు పాడు చేసి ఏదో రకంగా వీళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తే రాజు తక్షణమే మేల్కొని, ప్రజలందరూ కూడా మేల్కొని అషూరు రాజు మన మీదకి రానేలా, మన జలములు మన నీళ్లు వారికి దొరకనేలా అని ఇదిగో గోడలను గోపురాలను ఎత్తుగా కట్టేశారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అంతేకాదు యుద్ధానికి కావలసిన సామాగ్రి అంతటి కూడా సమకూర్చుకొని ఉన్నారు. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. నడిపించే నాయకుడు ధైర్యశాలి అయితే జనానికి ఏ భయం కూడా ఉండదు. ఒక్కోసారి భయపడిపోతాం, మనం అదే పడిపోతాం, కృంగిపోతాం, నేర్సిల్లిపోతాం. ఎందుకని? మన ముందు నడిపించే నాయకుడు కరెక్ట్గా లేనప్పుడు. రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నాయకత్వం మంచిదంటారా కాదంటారా? ఏమో రాజకీయ పార్టీలు కాదండి. అయ్యో మాకా పరివైనందున మాకు క్షేమముగా ఉన్నది, మా సంపదవైనందున మాకు సమృద్ధిగా ఉన్నది.
హల్లెలూయా. అయ్యారు నేను బయటికి వెళ్ళి ఈ ప్రసంగం చెప్పిపోతే ఎంత తీసుకొచ్చింది తెలుసా? ఎక్కడ తీసుకోలేదు, రెండు అర్థం అనుకునేవాళ్ళు టీచర్ బాబు సంపాదిస్తున్నారు అనుకునేవాళ్ళు. వాళ్ళ కారు పంపించాలా, వాళ్ళకి అన్నీ పంపించాలా, వాక్యం వెంట కూడా బాధపడిపోతున్నారు జనాలు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ దినచర్యలను ఈ పనులన్నీ చేయించున్న ఆయన ఇశ్రాయేలీయుల మీద రాజు చాలా తీర్పు లేకుండా కూర్చునే వ్యక్తిన ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, సన్హెరీబు ఇదిగో యూదా దేశం మీదకి వస్తే మెరుపు కలిగి ఈ పనులన్నీ జరిగించు ఇలాగ చెబుతున్నాడు జనాలకి. చదువు ప్రజలకి చదవండి కింద బాగా. నియమించి రప్పించి వారికి ఇలాగ హెచ్చరిక చేసెను, మీరు దిగులు పడవద్దు, ధైర్యము విడకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడున్న సైన్యమంతటికైనను భయపడవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఏం కలదంట? అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థనా కూడికల ద్వారా దేవుడు తమ దాసుల ద్వారా ఏర్పాటు చేసుకున్న ఈ ప్రార్థనా కూడికల ద్వారా ఎంతటి సహాయం వస్తుందంట? మనుషులకు ఉన్న సహాయము కంటే, నువ్వు చూచి భయపడుతున్న జనాంగము కంటే ఎక్కువ సహాయము దేవుడు నీకు దయచేయును గాక. ఎట్టి భయం లేకుండా దేవుడు మిమ్మల్ని ధైర్యపరచును గాక, మనలను ధైర్యపరచును గాక, మన కుటుంబాలను బలపరచును గాక. ఆమేనండి. అది జరుగును గాక. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఊరికనే పెట్టరండి ప్రార్థనా కూడికలు, ఊరికనే పెట్టరు. ఇదంతా ఎందుకు లేకపోతే రెండు ముక్కలు చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నా నేను కూడా. ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థం అవ్వాలి. ఎందుకు ఈ కూడికలు అంటే ఇది వ్యర్థంగా పోయేది కాదు. నువ్వు ఇందులో పాలు పంపులు పొందావు, ఇది నీ బిడ్డలకి అందుకు దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. రాజు మాట్లాడుతున్నాడు కదా, జనులు ఎక్కడ భయపడిపోతారో ధైర్యపడిపోతారని. మీరు భయపడమాకండి. అష్షూరు రాజుకేమి, సన్హెరీబుకేమి, అతనితో కూడా ఉన్న వారందరికీ కూడా, వారిని అందరినీ చూసి కూడా మీరు అధైర్యపడవలసిన, విస్మయం పొందాల్సిన పనేమి. అతనికి ఉన్న సహాయము కంటే మనకు మరీ ఎక్కువ సహాయము వచ్చును. చదువు. ఏంటంట? శరీర సంబంధమైన బాహువే అతనికి అంట. మనకు సహాయం చేయుటకును, మన యుద్ధములను జరిగించుటకు జనులు రాజు చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచిరి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరినో చూసి భయపడాల్సిన పనేమీ లేదు. మనకు అండ ఆధారం ఎవరో? మన ప్రభు అయిన యేసయ్య. అతనికి ఉన్నది శరీర బలమే. గొలియాతును చూసి తల్లడిల్లిపోతున్నారు ఇశ్రాయేలు జనాంగం. 6 మూరల జానుడు ఎంత? అతని ఈటి ఇద్దరు మనుషులు మోయాలి. ఏం మోయాలి? ఈటంటే తెలుసా? బళ్ళెం. విసిరితే ఎంతమంది దిగుతుంది కూడా తెలియదు. గొలియాతును చూసి అల్లాడిపోతున్నాడు. దావీదు చిన్నవాడే. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మన దేవుని బాహుబలం దావీదుకి తోడైంది. మాంస సంబంధమైన వ్యక్తులను చూసి, శరీర సంబంధమైన వ్యక్తులను చూసి భయపడాల్సిన అవసరం ఎక్కడా కూడా లేదు. వారు వట్టివారు, మట్టివారు, దుమ్ము ధూళి వంటి వారు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే వాళ్ళు. ఇవాళ చూస్తామేమో, రేపు చూడకపోతామేమో. ఎవరిని? 6 అడుగుల జానుబాబు నిన్నేగా నేను చూశాను అంటారు. ఏమైపోయాడు? మట్టిలో కలిసిపోయాడు. శరీర సంబంధమైన బాహువే, శరీర సంబంధమైన బలం వారిది, కానీ మనదే
దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆత్మ సంబంధమైన బలం అనేది చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆవులిస్తున్నారంటే ఆపేర బాబు అన్నట్టుంది. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఇచ్చిగే అంటున్నాడు కదా, శరీర సంబంధమైన మాంస సంబంధమైన బలం అతనిది, మనది దేవుని బలము. ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన దేవుని బలం మనది. అతడు మనల్ని ఏమి కూడా అతను చూసి భయపడాల్సిన అవసరం ఎక్కడ కూడా లేదని ఇదిగో జనులను బలపరచగా రాజు మాటలకు యందు వారు నమ్మిక ఉంచిరి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసి భయపడమాకండి. దేవుడు మనకు తోడున్నాడు. నీకేమీ కాదు అంటే ఆ బలం లేదు. కొన్నాళ్ళు ఉంటావు లేదా, తర్వాత పోతావు, ఏం చేస్తావు, నేను మాత్రం నా దగ్గర ఉన్న రూపాయలు ఖర్చు పెడతాలే, చూసినంత వరకు చూద్దాం, తర్వాత దేవుడు అన్నావు అనుకో, అదేంటి శరీర బలం. మనకు దేవుడు తోడై ఉన్నాడు, ఏమీ జరగదంటే అది దేవుని బలం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందుకని గబక్కన అయ్యగారు పిలుస్తారయ్యా ప్రార్థన చేసి. ఎందుకనగా అంటే ఆ మాటలను దేవుడు తన జీవితంలో స్థిరపరుస్తాడనే నమ్మిక. రాజు చెప్పుచున్న మాటలకు ఆ దేశ ప్రజలందరూ కూడా నమ్మిక ఉంచారంట. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో నడిపించే నాయకుడు కరెక్ట్గా ఉంటే ఆ కుటుంబాలు కూడా కరెక్ట్గానే ఉంటాయి. ప్రార్థించే ప్రార్థనాపరుడు యాజకుడు మన మధ్యన ఉంటే ఇదిగో దేవుడు ఆ ప్రార్థనలకించి మన కుటుంబాలను వర్ధిల్లింపజేయుచునే ఉంటాడు. అపవాది వేయుచున్న అగ్ని బాణముల నుండి తప్పించుటకు నిత్యము తన దేవదూతల్ని కావలిగానే మన కుటుంబాల చుట్టూ బిడ్డల చుట్టూ ఉంచుతాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన మధ్య ఎక్కడో కూడా తండ్రి ముగ్గురు పిల్లలను కాల్ చేసి పెట్రోల్ పోసి తాగట్టేసి తను కూడా పురుగులు ఉందాగి ఏంటా జీవితాలు. ఎందుకంటే శరీర సంబంధంగా వెళ్ళిపోతున్నారు, ఆత్మ సంబంధంగా ఉండదు. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధంగా బలపడాలని, ఈ కుటుంబాలను బలపరచాలని ఈ కూడికల ఉద్దేశం. ఈ రాత్రి కాల సమయంలో ఇదిగో ఈజీగా చేస్తున్న పని అదే. ఎక్కడ కూడా వారిని అధైర్య పరచట్ల, ఎక్కడ కూడా కృంగతీట్ల, మన వల్ల కాదులే తిరిగి వెళ్ళిపోతాం పదండి అన్నమాట. అశూరు రాజైన సన్హెరీబు శరీర సంబంధమైన వ్యక్తి, మాంస సంబంధమైన వ్యక్తి. ఇదిగో మాంస బలమే అతని దగ్గర ఉంది, కానీ మన దగ్గర మన దేవుడైన యెహోవా బలము ఉన్నదని. ఆ మాటలు నమ్మినందుకు సన్హెరీబు అశూరు రాజు ఏమంటున్నాడు అంటే, ఒకసారి చూడండి ఆ కింద. ఇది జరిగిన తరువాత అష్షూరు రాజైన సన్హెరీబు తన బలమంతటితో లాకీషును ముట్టడి వేయుచుండి యెరూషలేమునకు యూదా రాజైన హిజ్కియా యొద్దకును యెరూషలేమునందున్న యూదా వారందరి యొద్దకును తన సేవకులను పంపి ఇలాగ ప్రకటన చేయించెను. అష్షూరు రాజైన సన్హెరీబు సెలవిచ్చినదేమనగా, దేని నమ్మి మీరు ముట్టడి వేయబడి ఉన్న యెరూషలేములో నిలుచుచున్నారు. దేనిని నమ్మి మేము మీ చుట్టూ యెరూషలేము చుట్టూ ముట్టడి వేసి ఉన్నాము కదా. మీ చుట్టూ, మీ యెరూషలేము చుట్టూ కూడా, మీ రాజధాని చుట్టూ కూడా మేము ముట్టడి వేసి ఉన్నాము, కమ్మేసి ఉన్నాము కదా. దేన్ని చూచి మీరు ధైర్యంగా ఉన్నారు యెరూషలేములో? కరువు చేతను దాహము చేతను మిమ్మును చంపుటకై మన దేవుడైన యెహోవా అష్షూరు రాజు చేతిలో నుండి మనల్ని విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్మును ప్రేరేపించుచున్నాడు కదా. హిజ్కియా మిమ్ములను ప్రేరేపించుచున్నాడు కదా. హిజ్కియా మీరు ఒక బలిపీఠము ఎదుట నమస్కరించి దాని మీద ధూపము వేయవలెనని యూదా వారికిని యెరూషలేము వారికిని ఆజ్ఞ ఇచ్చి యెహోవా ఉన్నత స్థలములను బలిపీఠములను తీసివేసిన వాడు కాడా. నేను నా పితరులను ఇతర దేశముల జనుల కందరికిని ఏమేమి చేసితిమో మీరెరుగరా. ఆ దేశ జనుల దేవతలు వారి దేశములను నా చేతిలో నుండి ఏమాత్రమైనను రక్షింప చాలి ఉండెనా? మీ దేవుడు మిమ్మును నా చేతిలో నుండి విడిపింపగలడనుకొనుటకు నా పితరులు కొద్దిగా నిర్మూలము చేసిన ఆయా దేశస్థుల సకల దేవతలలోను తన జనులను నా చేతిలో నుండి విడిపింపగలిగిన దేవుడు ఒక్కడైనా ఉండాలా. కాబట్టి ఇప్పుడు హిజ్కియా చేత మీరు హిజ్కియా చెప్పిన మాటలను మీరు తన మాటల చేత ఏం చేస్తున్నాడంటే భయపెడుతున్నాడు.
అషూరు రాజైన సన్హెరీబు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హిజ్కియా బలపరిస్తే సన్హెరీబు ఏం చేస్తున్నాడంటే తన మాటల చేత కృంగతీస్తున్నాడు. నేను ఎన్ని దేశాల దేవుళ్ళని చూడలేదు, అన్ని దేశాలను జయించాను. నేను ఏ దేశంలోనైనా ఆయా దేశాల దేవుళ్ళు వారిని కాపాడగలిగారా? మీరెందుకు హిజ్కియా చెప్పుచున్న మాటలు విని మోసపోతున్నారు? రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మళ్ళీ కూడా మోసపెట్టేవాళ్ళు ఉంటారు, భ్రమపరచు ఆత్మలు. దీన్ని బట్టి కొన్ని విషయాలు నేను వివరించను కానీ మీకు అర్థమైపోవాలి. మిమ్మల్ని అధైర్యపరిచిన, మోసపరిచిన, మాయమాటలు చెప్పిన, అనేక రీతిలుగా భ్రమపరిచిన గురి యొద్దకి ప్రయాణము జరగాలి. దేవుని బలం ఎక్కడ ఉందో అక్కడికి నువ్వు వెళ్ళాలి. మాంస సంబంధమైన బలం ఆధారం చేసుకొని నువ్వు కనుక వెళ్ళావా అంటే దేవుని కృపను కోల్పోతావు. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా దేవుని వాక్యం మాట్లాడు. సన్హెరీబు, అషూరు రాజైన సన్హెరీబు మాట్లాడుతున్నాడు. దేనిని ఆధారం చేసుకుని ఈజీగా మాట్లాడినారు? దేనిని ఆధారం చేసుకుని ఈజీగా మీద ఆధారపడ్డారు? దేనిని ఆధారం చేసుకుని మీరు ఇంకా యెరూషలేములోనే ఉన్నారు? రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆధారం చేసుకుని ప్రభు బాల భోజనం తీసుకుందాం అనుకున్నాం. కరోనా దేవుడే తప్పించాడు, దేవుడే కార్యాన్ని జరిగించాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆయన బాహు చాపగా అడ్డు వచ్చేవాడు ఎవరైనా ఉన్నారా? ఎవరు కూడా లేరు. అలాంటిది ఇదిగో అషూరు రాజైన సన్హెరీబు సవాలు చేస్తున్నాడు. దేన్ని చూసుకొని మీరు ఎంత సాహసం చేశారు? దేన్ని చూసుకొని మీరు ఈ పని జరిగిస్తున్నారు? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కరువు వచ్చి చచ్చిపోతారు, జాగ్రత్త అని ఇదిగో ప్రకటన పంపించాడు. అక్కడే చుట్టూ ముట్టడేశారు. చుట్టూ కూడా అషూరు రాజు సైన్యమే, గుర్రాలు, రథాలు, రౌతులు, బంట్రోతులు, సైన్యాధిపతులు అందరూ కూడా యెరూషలేము గుమ్మములు 12 గుమ్మముల చుట్టూ కాపు కాసి ఎప్పుడు బయటకు వస్తే అప్పుడు చంపారు. అప్పుడు బాంబులు లేవులేండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో మన కుటుంబాల చుట్టూ కూడా శత్రువు కొంచెం ఉంటాడు, మనలోనే ఉంటాడు. ఎవరిని అపార్థం చేసుకుంటాడు, ఎవరిలో దోస్తాడు కూడా ఎవరికి? మన రక్త సంబంధంలోనే ఉంటాడు, మన చుట్టుపక్కలే ఉంటాడు, మన సమాజంలోనే ఉంటాడు, మన దగ్గరే ఉంటాడు, బెదిరిస్తూ ఉంటాడు. నేనేం నువ్వు ధైర్యపడేదల్లా ఈ పరిశుద్ధ మందిరంలోని దేవుడు బలిపీఠం వస్తాయి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎవరి మాటలు వినటానికి మీరు నిత్యము ఆయన సన్నిధిలో నువ్వు కనుక కనబడితే ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. దాసులు చేసే ప్రార్థన ఆలకిస్తాడు, సేవకులు చేసే ప్రార్థన ఆలకిస్తాడు. అయ్యా, నీ బిడ్డ నీ సన్నిధికి వచ్చింది, నీ కుమారుడు నీ సన్నిధికి వచ్చాడు, నీ వాక్యం వింటున్నాడు, ఇదిగో నీ పాదాలు పట్టుకొని రాజేయబడుతున్నాడు. ఆ బిడ్డను ఒకసారి జ్ఞాపకము. హిజ్కియా చేసిన ప్రార్థన అంతటిని కూడా దేవుడు ఆలకించాడంట. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యం ఖచ్చితంగా మాట్లాడుతుందండి. ఇదిగో అషూరు రాజైన సన్హెరీబు బెదిరిస్తుంటే హిజ్కియా ఏం చేశాడో చూడండి. 16 చదవమా. అతని సేవకులు దేవుడైన యెహోవా మీదను ఆయన సేవకుడైన హిజ్కియా మీదను ఇంకను ఎవరు సేవకులు? అషూరు రాజైన సన్హెరీబు సేవకులందరూ కూడా హిజ్కియా మీదను, అతని జనుల మీదను, దేవుడి మీదను ప్రేలాపం పట్టరాని మాటలు మాట్లాడుతున్నారంట. ఎట్లాగా చెప్పాలి? గొలియాతు కనుక దావీదును చూసి, అరే ఏంట్రా నేను కుక్కను అనుకున్నావేంట్రా, నువ్వు ఉండడానికి చెప్తా, నా తోడంతా, నా ఏలంతా, నా బొట్టు నీళ్ళంతా ఏదేదో మాట్లాడేసాడు. ఆడికి ఇష్టం వచ్చినట్టు ఇక్కడ మాట్లాడుకునే మాటలు కాదు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ కూడా బెదిరిస్తారు. ఏంట్రా నీ ఉద్దేశం ఏంటి? మీరేంటి అసలు? మీరు చేస్తున్న పని ఏంటి? ఏమనుకుంటున్నారు మీరు? అసలు లేకుండానే చేస్తామంటారు. లేకుండా చేస్తాక నువ్వు గుర్తించావా? నువ్వు ఆధారపడాల్సిన దేవుడి మీద. నీకు దేవుడు తోడై ఉంటే నీ ముందుండవాడు. దేవుడు మోషేతో అన్నాడు, వాళ్ళని అదే పడవద్దని చెప్పి భయపడవద్దని చూపు, ఐగుప్తులు ఇక మీ కంటికి కనపడనే. అయ్యా ఉన్నాడు, ఐగుప్తులు ఇక మీ కంటికి మీరు చూడనే, ఐగుప్తు సైన్యాన్ని ఇక మీరు చూడనే, మీ జీవితంలో చూడరు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రణాళిక మొత్తాన్ని ముంచేశాడు. అక్కడ
బోడిగుండు గీక్కుంటా కూర్చున్నాడు పౌలు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనల్ని భయపెడుతున్నది ఏదైనా సరే నువ్వు దేవుని మీద ఆధారపడితే ఖచ్చితంగా దేవుడు నీ ఎదుటి నుంచి దాన్ని కొట్టివేస్తాడు. ఈ రాత్రి కాల సమయంలో దేవుని వాక్యాన్ని నమ్మండి. నన్ను చూసి మీకేమవుతుంది? దేవుడు మాట్లాడుతున్నాడు ఖచ్చితంగా. ఇదిగో సన్హెరీబు అషూరు రాజు ఇశ్రాయేలు రాజును బెదిరిస్తున్నాడు. అంతేకాకుండా అనేకమైన ప్రేలాపంలో పట్టరాని ఆడజాలని మాటలన్నీ కూడా మాట్లాడుతున్నాడు. చదువమ్మా. అది కాక అలాగునా నిందించుటకును అతడు పత్రికలు రాసి పంపెను. అప్పుడు వారు యోచనతో మనుషుల చేతి పని అయిన భూజనుల దేవతల మీద తాము పలికిన దూషణములను యెరూషలేము యొక్క దేవుని మీద కూడాను పలికిరి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుణ్ణి దూషించుటే కాకుండా అనేక రీతిలుగా వారిని హింస బాధ పెడుతూ మాటల చేత అనేక రీతిలుగా వారిని ఇబ్బంది పెడుతూ ఉంటే ఇదిగో హిజ్కియా, ఇక్కడ మీకు ఇంకొక ఆయన కనబడతాడు, చదవండి కింద. రాజైన హిజ్కియాను ఆమోజు కుమారుడైన యెషయాను ప్రవక్తను ఇందును గూర్చి ప్రార్థించి ఆకాశము తట్టు చూచి మొరపెట్టగా యెహోవా ఒక దూతను పంపెను. అతడు అషూరు రాజు తండ్రిలోని పరాక్రమశాలులందరినీ సేనా నాయకులను అధికారులను నాశనము చేయగా అషూరు రాజు సిగ్గునందిన వాడై తన దేశమునకు తిరిగిపోయిను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజుకి ఎవరు తోడయ్యారు? ఇప్పుడు రాజుకి ఒక ఆయన తోడయ్యాడు. ఇక్కడ ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడు తోడయ్యాడు. అక్కడ ఎవరు? ఆమోజు కుమారుడైన యెషయా తోడయ్యాడు. అక్కడ వీళ్ళిద్దరు కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారండి? ఆకాశము తట్టు తమ చేతులను ఎత్తి తన కన్నులను ఎత్తి, అయ్యా ఈ అషూరు రాజు నిన్ను దూషించలేలా, నీ ప్రజలను దూషించలేలా, నీ సేవకులను దూషించలేలా, ఒక్కసారి మా ప్రార్థన ఆలకించి మాకు న్యాయం జరిగించి జయం చేకూర్చరాదా అని ప్రార్థన చేస్తే ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని పెట్టినారు. వారి ప్రార్థన ఆలకించిన దేవుడు మన ప్రార్థన ఆలకించడా? మీరు చదివిన చాలా ఉంది, కానీ మీరు నిద్రావస్థలో ఉన్నారని నేను ముగింపులోకి వెళ్ళిపోతున్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే పల్లెకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ప్రయాసలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అనేక రీతిలో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఈ టైంకి తిని పడుకునే వాళ్ళు కూడా ఉన్నారు కనుక వదిలేయాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, హిజ్కియా వలె యథార్థంగా నమ్మకంగా దేవుని సన్నిధిలో నడవగలిగితే ఆయన రాజయ్య, ఆయనకి అన్ని ఉండి మేము పట్టుకుని సమస్తము సమకూడి జరిగించగలిగిన దేవుడు ఆయన. మనకేం కావాలో ఆయనకి తన ప్రియులు నిద్రించుచున్నగా వారికి ఆహారాన్ని ఏర్పాటు చేసే దేవుడై ఉన్నాడు. మనం నిద్రపోతున్నప్పుడే రేపు పొద్దున ఏం కావాలో ఆయనకి తెలుసు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కొద్ది నిమిషాలు వాక్యాన్ని వింటే చాలు, మనం దాన్ని అంగీకరిస్తే చాలు, మనం సమస్తము సమకూడి జరిగించే దేవుడు ఆయన. వీరి ప్రార్థన ఆలకించాడు. అక్కడ సేవకుడు తోడయ్యాడు. అయ్యా ఇదిగో నీ సేవకుడు, నువ్వేర్పరచుకున్న ఇశ్రాయేలీయుల మీద రాజు హిజ్కియా ఎంత యథార్థంగా నడిచాడు, ఎంత నమ్మకంగా ఉన్నాడు, నీకు తెలీదా అని దైవజనుడు ఇదిగో యెషయా ప్రార్థించుతుండగా వరాలకించి దేవుడు వారి మరను బట్టి అషూరు దండులోనికి
దేవదూతలను పంపించేసి హతమార్చినట్లుగా ఇక్కడ రాయబడి ఉంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నిన్ను కలవరి పెడుతున్నా, నిన్ను ఇబ్బంది పెడుతున్నా, నిన్ను భయపెడుతున్నా, నిన్ను బాధ పెడుతున్న బాధే కానీ ఏదైనా కానీ ఈ రాత్రి కాల సమయంలో మన దేవుడు దాన్ని తొలగించును గాక. ఈ ఉపవాస కూడికలలో మనలను మన కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని దైవజనులు చేస్తున్న ప్రార్థన ద్వారా సమస్త అడ్డంకులను దేవుడు తీసివేయను గాక. నమ్మకంగానే చెప్పారా? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కుటుంబాలు కట్టబడును గాక. విడిపోయిన వారు కలుసుకుందరు గాక. ఇలా ఎందుకు మాట్లాడారంటారా? జీవితాలు దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అంతకు రెట్టింపు ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఊరికనే పెట్టనండి ప్రార్థనా కూడికలు. నమ్మిక ఉంచాలి. ఇది నా కొరకే, నా కుటుంబం కొరకే, నా బిడ్డల కొరకని నువ్వు నమ్మిక ఉంచిన ఎడల దేవుడు సమస్తమును సమకూడి జరిగించే దేవుడై ఉన్నాడు. చూడండి ఒకసారి 30వ అధ్యాయం 23 నుంచి కొన్ని మాటలు చదువు ముగి చేసుకుందాం త్వరగా. యూదా రాజైన హిజ్కియా సమాజపు వారికి బలి అర్పణల నిమిత్తము 1000 కోడెలను 7,000 గొర్రెలను నిచ్చుటయు అధిపతులు 10,000 గొర్రెలు నిచ్చుటయు బహుమంది యాజకులు తమను తాము ప్రతిష్ఠించుకొనుటయు సమాజపు వారందరూ చూచినప్పుడు 7 దినములు పండుగ ఆచరింపవలెనని. ఎన్ని దినములు? 7 దినములు. అక్కడ ఎన్ని దినములు జరిగింది? ఇక్కడ అక్కడ 7 దినములు జరిగింది. సరిపెట్టుకోవచ్చుగా. వాళ్ళు అది చూసి ఏం చేశారంట? మరీ 7 దినములు పండుగ ఆచరించారంట. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఇందాక చెప్పా, అక్కడ పెట్టాడుగా, ఇక్కడ సరిపెట్టుకోవచ్చు. వాళ్ళు అది చూచి, ఏది చూచి? జరిగిన 7 దినముల పండుగను చూచి మరీ 7 దినముల పండుగను ఆచరింప వలెనని యోచన చేసుకుని, ఆలోచన చేసుకుని మరి 7 దినములు సంతోషముగా దానిని ఆచరించిరి. అప్పుడు యాజకులను, లేవీయులను, యూదా వారిలో నుండి వచ్చిన అన్యులను సంతోషించిరి. కలిగెను. ఇశ్రాయేలు రాజును దావీదు కుమారుడైన సొలొమోను కాలమునకు తరువాత ఇలాగున దావీదు కుమారుడైన సొలొమోను రాజు కాలంలో జరిగినప్పుడు జరిగిందంట ఈ పండగలు. వాళ్ళు అప్పటి నుంచి హిజ్కియా దగ్గరికి వచ్చే వరకు కూడా ఈ పండగలు, ఈ ఆనందము, ఈ సంతోషము, ఈ బలి అర్పణలు జరగలేదంట. చదువమ్మా. లేచి దీవింపగా వారి మాటలు వినబడెను. వారి ప్రార్థన ఆకాశమునున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. జరిగిన 7 దినములు, జరుగుతున్న 7 దినముల ప్రార్థన ఆకాశమునందున్న పరిశుద్ధ దేవుని సన్నిధికి చేరును గాక. మన విజ్ఞాపనలన్నీ ఆయన ఆలకించి సమృద్ధి జీవమును, మన అక్కర్లన్నిటినీ కూడా దేవుడు సమకూడి జరిగించును గాక. ఈ మందిర విస్తరణ జరుగును గాక. పైన కూడా ఒకటి వేయును గాక. నా మాటలు కాదు, దేవుని మాటలు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇందును బట్టి హిజ్కియా రాజు జరిగించిన తన జీవిత కాలం అంతా చర్యలను బట్టి, పనులను బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకొని మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆ ప్రార్థన ఆలకించి ఆమోసు కుమారుడైన యెషయాను పంపించి, నా సేవకుడు ఏడుస్తున్నాడు, నా సేవకుడు ఏడిస్తే నేను చూడను. ఎందుకనగా అతడు నా యందు యథార్థము నమ్మకమైన మనసు కలిగి నా పనులన్నింటిని జరిగించాడు గనక ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ను అతనికి అనుగ్రహిస్తున్నాను కనుక వెళ్ళి ప్రకటన. దేవుడు తన దాసులకు ఆయుష్ను, ఆరోగ్యం ఇచ్చి ఈ సేవా పరిచర్య నానాటిగా అభివృద్ధి చేసి అనేకులను, అనేక కుటుంబాలను రక్షణలోకి నడిపించును గాక. ఏ పరిచర్య నానాటికి దేవుడు వర్ధిల్లింపజేయును గాక. ఏ కొద్ది మాటలు దేవుడు మన వీటిలో దీవించి ఆశీర్వదించును గాక. సమీచన గారికి దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ప్రభు తన కృప చేత మరి రాత్రి చక్కటి